సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏం తెంచితిని? నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా, పానము చేయుడి. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేల్కొనియున్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని. నా చేతుల నుండియు నా వేళ్ల నుండియు జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి. ప్రాకారము మీది కావలివారు నా పైన వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షుల వలె కృష్ణవర్ణములు. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరముల యందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి. ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము. అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చాప్టర్ 6. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? మనము పోయి అతని వెతుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏర్కొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖీ, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు. యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకొము.
అది నన్ను వశపరచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు కడగబడి ఇప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమోలే అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె నా తల్లికి ఒకతే కుమార్తె, కన్నతల్లికి ముద్దుబిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు. రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళనులను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియువగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావలులు చిగిర్చనో లేదో, దాడిమ వృక్షములు పూత పెట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకయే నా జనులలో గనులగువారు రథములను నేను కలిసికొంటిని. షూలమ్మీతి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరాము. షూలమ్మీతి యందు మీకు ముచ్చట పుట్టించునదేది? ఆమె మహనయీము నాటకమంత వింతైనదా? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభీదేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితి పడకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. నీ ఇరుకుచములు జింకపిల్లలయి తామరతో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందరము దంతగోపుర రూపము. నీ నేత్రములు జనపూర్ణమైన హిస్సోబు పట్టణముననున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి యుంగరముల చేత బద్దుడగుచున్నాడు. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. నీ కుచములు గెలల వలెనున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలెనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధురపానీయము. నిద్రితుల ఎదరములు ఆడజేయును. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామసీమలో నివసింతము. పెందలకడ లేచి ద్రాక్ష వనములకు పోదము. ద్రాక్షవల్లులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దాడిమ చెట్లు పూత పెట్టెనో లేదో చూతము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి.
తల్లి యొద్ద స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన నెంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకిత్తును. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నన్ను కనిన తల్లి ఎచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయనా? మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కావాటము వంటిదాయను. దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారముల వంటిదాననైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోను నందు సొలొమోనుకొక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షవనము నా వశముననున్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపుచేయు వారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము. లఘువైన ఎర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడిపిల్లవలే ఉండుము.